అందుకే నేనది సబ్మిట్ చేస్తున్నాను అంతే. అది సబ్మిట్ చేయాల్సిన అవసరం లేదు మేడం. ఈ కేసుకి సంబంధించిన సాలిడ్ ప్రూఫ్ నా దగ్గర ఉంది. స్టేషన్ చుట్టుపక్కలున్న ఏరియాలో సీసీటీవీ ఫుటేజ్ కలెక్ట్ చేశాను నేను. పాయిజన్ ఇచ్చిన వ్యక్తి రావడం వెళ్ళడం మొత్తం రికార్డ్ అయింది. ఈ సీసీటీవీ ఫుటేజ్ ప్రొడ్యూస్ చేసి గౌతమ్ గారు నిర్దోషి అని నిరూపించొచ్చు. ఒకసారి మీరు ఈ సీసీటీవీ రికార్డింగ్స్ చూడండి. హే ఆపు, ఆపు నీ డ్రామాలు. అసలు నువ్వేమనుకుంటున్నావు? మేడం, నోర్మోయ్. అసలు నువ్వు ఈ కేసులో కలగజేసుకోవద్దని నీకు ముందే చెప్పాను కదా. అయినా కూడా ఆ ఎవిడెన్స్లు కలెక్ట్ చేయడం ఏంటి? అంటే నీ సాయం లేంది నేను ఈ కేసు గెలవలేనని నువ్వు డిసైడ్ అయిపోయావా? చెప్పు. నా ఉద్దేశం అది కాదు మేడం. మరేంటి? నువ్వేదో పిచ్చి వీడియో తెచ్చిస్తే నేను చాతకాందాన్లాగా దాన్ని తీసుకెళ్లి కోర్టులో సబ్మిట్ చేయాలా? ఏదో నాకు పెద్ద హెల్ప్ చేశానని జీవితాంతం చెప్పుకుంటూ తిరుగుతావా? అయినా ఆ ఆధారం ఎందుకు పనికొస్తుంది? అందులో ఉన్నవాడే పోలీస్ స్టేషన్కి వెళ్లి టీ ఇచ్చాడని తెలుస్తుందా? లేదు కదా. కానీ మేడం, లోపలికి వెళ్ళేది బయటకు వచ్చేది కూడా ఉంది. హే ఆబో, నువ్వు నీ అతి తెలివి క్లియర్ ఎవిడెన్స్ చూపిస్తేనే కేసు ఎటూ తేలడం లేదు. అలాంటిది క్లారిటీ లేని ఈ వీడియో చూపించి ఆ టీ అమ్ముకునేవాడే రావణ్ణి చంపాడంటే అందరూ నన్ను సిల్లిగా చూస్తారు. అది చూసి నువ్వు సంబరపడిపోదాం అనుకుంటున్నావా? కోర్టులో అందరి ముందు నన్ను ఫూల్ చేయాలనుకుంటున్నావు కదా. ఎందుకు ఫ్రస్ట్రేట్ అవుతున్నారు మేడం? నేను చెప్పేది పూర్తిగా ఒక్కసారి వినండి మేడం. ఏంటి ఏంటి నువ్వు చెప్పేది నేను వినేది? అసలు నా ఎక్స్పీరియన్స్ ఏంటి, నీ ఎక్స్పీరియన్స్ ఏంటి? ఏదో 2 కేసులు గెలిచేసరికి కళ్ళు నెత్తికెక్కాయా? లా గురించి నీకు మాత్రమే తెలుసు అనుకుంటున్నావా? నేను నీ అడ్వైసులు తీసుకోవాలా? అది కాదు అత్తయ్య, మన ఇంటి ఏ ఆపరా. పరువు ప్రతిష్టల గురించి నువ్వు నాకు నేర్పకు. ఏమనంటే అందరూ పరువు 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 అంటున్నారు. ఈ ఝాన్సీ ఏ రోజైతే మన ఇంటి మీద కేసు వేసిందో అప్పుడే సగం పరువు గంగలో కలిసిపోయింది. అలాంటి తనతో నువ్వు మాట్లాడడం, కలిసి కాఫీలు టీలు తాగడం, తనకి సంబంధించిన వాళ్ళకి పెళ్లిళ్లు చేయడం, దాన్ని మించిన పరువు పోవడం ఇంకే ఉంటుంది. రే గౌతమ్, నేనెందుకు చెప్తున్నానో అర్థం చేసుకో. అంతేగాని ఈ ఝాన్సీ మాటలు పట్టుకొని నీ మైండ్ని పొల్యూట్ చేసుకోకో. నిన్ను డిస్మిస్ అరెస్ట్ చేశారంటే అది ఇంకా పెద్ద విషయం. నేను అన్నీ ఆలోచించే నిర్ణయం తీసుకున్నాను. నన్ను విసిగించకుండా వెళ్ళండి. అత్తయ్య అది ప్లీజ్ వెళ్ళండి. పదండి.
ఎస్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ గారు, రావణ్ పోస్ట్ మార్టం రిపోర్ట్స్ వచ్చాయా? వచ్చాయి యువర్ ఆనర్. ఓకే, ఈ రిపోర్ట్స్లో కార్డియాక్ అరెస్ట్ డ్యూ టు సఫోకేషన్ అని క్లియర్గా మెన్షన్ చేసి ఉంది. ఎస్ యువర్ ఆనర్. నా క్లయింట్ రావణ్ ఊపిరాడక గుండాగి చనిపోయాడు అంటే అక్యూజ్డ్ గౌతమ్ ఎంత కసితో కక్షతో కొట్టుంటారో మీరే అర్థం చేసుకోండి. కానీ లాయర్ మృణాలిని గారు కేసుని నీరుగార్చాలని చూస్తున్నారు. దయచేసి ఇప్పటికైనా ముద్దాయి గౌతమ్ గారికి తగిన శిక్ష విధించి నా క్లయింట్కి న్యాయం చేయండి యువర్ ఆనర్. నో మై లార్డ్, రావణ్ చనిపోవడానికి నా క్లయింట్ గౌతమ్ కి ఏ సంబంధం లేదు. ఆ రోజు రావణ్ హాస్పిటల్ అడ్మిట్ అయినప్పుడు పేషెంట్ అడ్మిటెడ్ ఫర్ ద కాజ్ ఆఫ్ పాయిజన్ అనుంది. పబ్లిక్ ప్రాసిక్యూటర్ గారు చెప్పినట్టు గౌతమ్ కొట్టిన దెబ్బలకే రావణ్ చనిపోయి ఉంటే మరి అడ్మిట్ అయినప్పుడు పాయిజన్ తీసుకున్నట్టు రిపోర్ట్స్ ఎలా వస్తాయి? అంటే పరంజ్యోతి గారి ఉద్దేశం అసలు ప్రాథమిక నిర్ధారణని పరిగణలోకి తీసుకోకూడదనియా? అబ్జెక్షన్ యువర్ ఆనర్. అబ్జెక్షన్ ఓవర్ రూల్డ్. థ్యాంక్ యూ మై లార్డ్. మై లార్డ్, పాయిజన్ బాడీలోకి వెళితే బ్లడ్ లో ఆక్సిజన్ పర్సంటేజ్ క్రమంగా తగ్గిపోయి చివరికి జరిగేది కార్డియాక్ అరెస్ట్. ఇది అందరికీ తెలిసిన సర్వసాధారణమైన విషయం. విషప్రయోగంలో జరిగే ప్రాసెస్ ని ప్రాసిక్యూటర్ గారు గౌతమ్ కొట్టడం వల్లే గుండె ఆగి చనిపోయాడని విష ప్రచారం చేస్తున్నారు. ఇదెక్కడి వాదన మై లార్డ్? అది వక్రీకరణ కాదు యువర్ ఆనర్, జరిగిన నిజం. అనవసరంగా రావణ్ మీద ఈ ఎస్ఐ గౌతమ్ గారు కక్ష పెంచుకొని తన్ని కొట్టడం వల్లే చనిపోయాడు. ఇలాంటి వ్యక్తులు పోలీస్ డిపార్ట్మెంట్లో ఉంటే చట్టాన్ని వాళ్ళ చేతుల్లోకి తీసుకుంటారు. కనిపించిన వాళ్ళని కొట్టి చంపుతారు. తర్వాత సాక్ష్యాల్ని తారుమారు చేస్తారు. తన కేసు వాదించడానికి ఎలాగూ ముద్దాయి మేనత్త మృణాలిని గారు ఉన్నారు. ఎంత డబ్బైనా ఖర్చు చేయడానికి ముద్దాయి తాతయ్య సోమేశ్వరరావు గారు ఉన్నారు. ఈ ఫ్యామిలీ ప్యాకేజ్ ప్లేలో అపం శుభం తెలియని ఎందరో అమాయకులు బలైపోతున్నారు. వీళ్ళ ఫ్యామిలీ సొసైటీలో నియంతలా ఉండాలనుకుంటున్నారు. నా ఆవేదన చనిపోయిన నా క్లయింట్ రావణ్ గురించి మాత్రమే కాదు యువర్ ఆనర్. ఎస్ఐ గౌతమ్ గారి చేతుల్లో బలి కాబోతున్న మరికొంతమంది అమాయకుల గురించి, వాళ్ళ భార్యా పిల్లల గురించి దయచేసి ఆలోచించండి యువర్ ఆనర్. I strongly object in public prosecutor's false allegation, my lord. ప్రాసిక్యూటర్ గారు చాలా కష్టపడి నా క్లయింట్ ని ఒక బ్రూటల్ పోలీస్ ఆఫీసర్ గా చిత్రీకరించాలని చూస్తున్నారు. ఆ అవసరం నాకు లేదు యువర్ ఆనర్. ఉంది. ఈ కేసు ఎలాగైనా గెలవాలనే తాపత్రయంతో మీరిలా వాదిస్తున్నారు. విచిత్రం ఏంటంటే దానికి నా బంధుత్వాన్ని ముడిపెట్టి మాట్లాడుతున్నారు. అసలు సాక్షుల్ని ప్రభావితం చేయాల్సిన కర్మ గాని అవసరం గాని నా క్లయింట్ కి లేదు మై లార్డ్. నో యువర్ ఆనర్. ఎస్ఐ గౌతమ్ గారు సాక్షుల్ని ప్రభావితం చేశారు. ఆర్గ్యూ చేయడం కాదు సార్, సాక్ష్యం చూపించండి. అలాగే మేడం, ఇప్పుడే నిరూపిస్తాను.
ఎస్ఐ గౌతమ్ గారిని విచారించడానికి పర్మిషన్ ఇవ్వాల్సిందిగా కోరుకుంటున్నాను. పర్మిషన్ గ్రాంటెడ్. థ్యాంక్ యూ యువర్ ఆనర్. మీరు రావణ్ ఇంటికి వెళ్ళారా? పర్లేదు, చెప్పండి సార్. వెళ్ళాను. నోట్ దిస్ పాయింట్ యువర్ ఆనర్. వాళ్ళ ఇంటికి ఎందుకు వెళ్లాల్సి వచ్చింది? నైతిక బాధ్యతగా రావణ్ భార్యకి ధైర్యం చెప్పడానికి వెళ్ళాను. ఓహో, ఏంటి నైతిక బాధ్యతగా వెళ్ళారా? చాలా మంచి విషయమే. సరే, మరి తనకు డబ్బులు ఇచ్చారా? అడిగేది మిమ్మల్నే సార్. రావణ్ భార్యకి మీరు డబ్బులు ఇచ్చారా లేదా? ఇచ్చాను. కేసు జరుగుతున్నప్పుడు ఇలా డబ్బులు ఇవ్వడం నేరమని మీకు తెలియదా? మీరు ఒక పోలీస్ ఆఫీసర్ కదా, మీకు లా అండ్ ఆర్డర్ తెలిసే ఉంటుందే. సరే, అసలు మీరు తనకి డబ్బులు ఎందుకు ఇవ్వాల్సి వచ్చింది? పాప చదువు కోసం, ఇంటి ఖర్చుల కోసం. వావ్, ఎక్సలెంట్. మీరు చెప్పేది వింటుంటే ఆశ్చర్యం వేస్తుంది. ఇందులో ఆశ్చర్యమేముంది యువరానా? తన మీద నేరం మోపిన వాళ్ళకి కూడా మేలు చేసేంత గొప్ప మనసు గౌతమ్ది. అందులో తప్పేముంది మై లార్డ్? ఆహా, ఎంత గొప్ప ఉపకారం, ఎంత గొప్ప సంస్కారం. యువర్ ఆనర్, ఆ కుటుంబానికి పెద్ద దిక్కైన వ్యక్తిని చేతులారా చంపేసి దాన్ని హ్యుమానిటీగా చెప్తున్నందుకు ది గ్రేట్ లాయర్ మృణాలిని గారి మీద నాకు జాలిగా ఉంది యువర్ ఆనర్. సరే, ఇది చెప్పండి గౌతమ్ గారు, ప్రాయశ్చిత్తంగా తన తండ్రిని చంపినందుకు కూతుర్ని చదివిద్దాం అనుకుంటున్నారా? డబ్బులు ఎందుకు ఇచ్చారు? ప్రలోభమా, ప్రాయశ్చిత్తమా? ప్రలోభమే అయితే నేరం ఇతడే చేశాడు అనడానికి రుజువు. ఒకవేళ ప్రాయశ్చిత్తమే అయితే పాపభీతి, అంటే చేసిన పాపాన్ని మాఫీ చేసుకోవడానికి ముద్దాయి చేసిన కంటి తుడుపు చర్య. రావణ్ భార్యకు గౌతమ్ గారు డబ్బులు ఇచ్చారని మీ దగ్గర ఏమైనా ఆధారం ఉందా? ఉంది యువర్ ఆనర్. ఒక్కసారి ఈ ఫోటో చూడండి యువర్ ఆనర్. గౌతమ్ గారు సాక్షుల్ని ప్రభావితం చేశారు అనడానికి ఆ ఫోటోనే సాక్ష్యం. మృణాలిని గారు, దీనికి మీ దగ్గర సమాధానం ఉందా? గౌతమ్ గారు, ఈ విషయం మీద మీరేమైనా చెప్పదలుచుకున్నారా? రావణ్ణి నేనే చంపానని ఆరోపణ వచ్చింది. ఆ పాప అదే మాట నన్ను అడిగింది. నాకు చాలా బాధేసింది. నేను తన తండ్రిని చంపలేదని చెప్పడానికి వాళ్ళింటికి వెళ్ళాను. ఆ పరిస్థితుల్లో ఆ కుటుంబం ఎలా సర్వైవ్ అవుతుందనిపించింది. పాప మీద జాలితో మాత్రమే ఆ డబ్బులిచ్చాను, అంతేకాని వాళ్ళని ప్రలోభ పెట్టడానికి కాదు. నో యువర్ ఆనర్, ఆ డబ్బిచ్చింది జాలిపడి కాదు,
వాళ్ళని ప్రలోభ పెట్టడానికి. లేదు యువర్ ఆనర్, నేను ఏ నేరం చేయలేదు. యువర్ ఆనర్, గౌతమ్ గారు ఈ నేరం చేయలేదు అనడానికి ఒక్క ఎవిడెన్స్ కూడా చూపించడం లేదు. అసలు రావణ్ణి ఎందుకు అరెస్ట్ చేశారో పక్కా ఆధారం కూడా లేదు. ముసుగు మనిషే రావణ్ అంటున్నారు. అది నిజమని నిరూపించడానికి వాళ్ళు ఏ ఎవిడెన్స్ సబ్మిట్ చేయలేదు. ఎవరో గుర్తు తెలియని వ్యక్తి వచ్చి రావణ్కి విషమిచ్చాడు అనడానికి ఎలాంటి ఆధారాలు లేవు. ఎవరో వచ్చి విషయం ఇవ్వడం వల్ల రావణ్ చనిపోలేదు. ఎస్ఐ గౌతమ్ గారు కొట్టడం వల్లే చనిపోయాడు. తను చేసిన నేరాన్ని బయటికి రాకుండా సాక్షులు కూడా ప్రభావితం చేయగలడని కోర్టు వారికి ఎవిడెన్స్ ప్రొడ్యూస్ చేశాను. ఈ గౌతమ్ గారు ఇంకా బయటే ఉంటే ఈ కేసును తప్పుదోవ పట్టించే ప్రమాదం ఉంది యువర్ ఆనర్. అందుకే నిజం బతకాలన్నా, రావణ్కి న్యాయం జరగాలన్నా వెంటనే ముద్దాయిని కస్టడీలోకి తీసుకోవాలని కోర్టు వారిని ప్రాధేయపడుతున్నాను. దట్స్ ఆల్ యువర్ ఆనర్. ఈ కేసు పూర్వాపరాలు పరిశీలించిన పిమ్మట ఎస్ఐ గౌతమ్ గారిని కస్టడీలోకి తీసుకోవాల్సిందిగా. ఒక్క నిమిషం మై లార్డ్. నాకు ఒక్క అవకాశం ఇవ్వండి. రావనే ముసుగు మనిషి అని ఇప్పుడే ప్రూవ్ చేస్తాను. నో యువర్ ఆనర్. తన దగ్గర ఎలాంటి ఆధారాలు లేవు. గౌతమ్ గారిని రిమాండ్లోకి తీసుకోకుండా ఇదేదో ప్లాన్ చేస్తున్నారు. లేదు మై లార్డ్, నా దగ్గర సాలిడ్ ఎవిడెన్స్ ఉంది. మీరు పర్మిషన్ ఇస్తే వాటిని నేను ప్రొడ్యూస్ చేస్తాను. ఇంకా మీ దగ్గర ఏం ఆధారాలున్నాయి? రావనే ముసుగు మనిషి మై లార్డ్ కక్షతో రాణి జీవితాన్ని నాశనం చెయ్యాలని టామ్ రావణ్ణి పనిలో పెట్టుకున్నాడు. అదే సమయంలో రావణ్ పిల్లల్ని బెదిరించాడు అనడానికి నా దగ్గర మొత్తం కాల్ డేటా ఉంది. యువర్ ఆనర్, సార్, కైండ్లీ కన్సిడర్ మై రిక్వెస్ట్. నాకు లాయర్ని మార్చమని కోర్టు వారిని సవినయంగా కోరుకుంటున్నాను. వాట్ నాన్ సెన్స్ యు ఆర్ టాకింగ్? ఆవిడేమో ఆధారాలు ఉన్నాయంటున్నారు, మీరేమో లాయర్నే మార్చమంటున్నారు. ఏమిటిది? నేను మాట్లాడేది నాన్ సెన్స్ కాదు, నా హక్కు. ప్లీజ్ యువర్ ఆనర్, చేంజ్ మై లాయర్. కారణం ఏంటో చెప్పండి. కారణాలు ఏముంటాయి యువర్ ఆనర్? ఓడిపోతామేమోనని భయభ్రాంతులకి గురైనట్టున్నారు. అవును యువర్ ఆనర్, అలా భయపడే నా లాయర్ని మార్చమంటున్నాను. నేను ఓడిపోతానని కాదు, న్యాయం ఓడిపోతుందని. ఏంటి యువర్ ఆనర్ ఇది? కేసు ముగింపు దశకు వచ్చిన తర్వాత లాయర్ని మార్చమంటాం ఏంటి? దిస్ ఈజ్ వెరీ ఫన్నీ. ఇలాంటి రిక్వెస్ట్లని కన్సిడర్ చేస్తే
ఇదో కొత్త సాంప్రదాయంగా మారుతుంది. పబ్లిక్ ప్రాసిక్యూటర్ గారు, ముందు వారెందుకు లాయర్ని మార్చాలనుకుంటున్నారో పూర్తిగా చెప్పనివ్వండి. మీరు చెప్పండి. థ్యాంక్ యూ యువర్ ఆనర్. ఈ కేస్ ఫస్ట్ సెషన్లో లాయర్ మృణాలిని గారు ఒక మాట చెప్పారు. నేను చాలా సిన్సియర్ పోలీస్ ఆఫీసర్నని, తన భర్తని అరెస్ట్ చేశానని, ఒకానొక స్టేజ్లో వారిని కూడా స్టేషన్ వరకు రప్పించానని. అవును, చెప్పారు. అయితే ఇప్పుడు ఆవిడ జరిగినవన్నీ మనసులో పెట్టుకున్నారని అనిపిస్తోంది. ఈ విషయం మీకు ముందే తెలియదా? ఇప్పుడు చెప్తున్నారేంటి? లేదు సార్, నా కేసు సస్పెన్షన్ నుంచి ఈ సెషన్ వరకు వచ్చిన తీరు మీద నాకు చాలా అనుమానాలున్నాయి. నేను లాయర్ మృణాలిని గారి మాటలు లెక్క చేయకుండా తన భర్తని అరెస్ట్ చేసినందుకు, తనని స్టేషన్కి రప్పించినందుకు నా మీద కక్షతో పసలేని వాదనలు చేస్తున్నారని నేను నమ్ముతున్నాను. నిజంగా నేనే తప్పు చేయలేదు. న్యాయమైన నా విన్నపాన్ని కోర్టు వారు మన్నించవలసిందిగా నేను కోరుకుంటున్నాను. మీరు చాలా గ్రేట్, చాలా గొప్పగా ఆలోచించారు. భగవంతుడా, నన్ను గండ నుంచి ఎలాగైనా గట్టెక్కించి స్వామి. మీరు తీసుకున్న నిర్ణయం ఒకరి జీవితాన్ని నిలబెట్టింది. నా మేనల్లుడు అనే బాధతో చెప్తున్నాను. నీ అతి తెలివితో ఒకవేళ వాడికి ఏమైనా జరిగిందో. వాడిప్పుడు ఇంటికొస్తున్నాడు కదా? లేదు మేడం, రావట్లేదు. అదేంటి? ఈ కేసులో గౌతమ్ గారు ఇన్నోసెంట్ అని ఇంకా ప్రూవ్ అవ్వలేదు మేడం. ఏంట్రా, ఏమైంది? గౌతమ్ని అరెస్ట్ చేశారంట.